హల్లెలూయా. ఏంటి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఒక దాసుడు వచ్చాడు అక్కడికి. అన్నయ్య పిలిచాడు కదా, ఎందుకు పిలిచాడు? మీరు బైబిల్లో చదివితే ఒక దాసుని పిలుస్తున్నాడు అన్నయ్య. పిలిచి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది? మీ తమ్ముడు వచ్చేసాడు, మీ తమ్ముడు వచ్చేసాడు, నాన్న పండగ చేస్తున్నాడు. ఆ దాసుడినే పిలిచాడు ఈ తమ్ముడు కూడా. కూర్చున్నాడు. అన్నయ్యకి నా మీద కోపం పోయిందా? అన్నయ్యకి నా మీద కోపం పోయిందా? నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు ఎందుకు వచ్చావని బాధపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఇంటికి పంపిస్తే, నీ తమ్ముడు తిరిగి వస్తే మనం ఏం పోగొట్టుకున్నామో తెలుసా? తమ్ముడు దగ్గర అన్నయ్య సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్క చెల్లి దగ్గర సాక్ష్యం పోగొట్టుకుంది. డబ్బు కోసం అంటే ఎలాగ మాట్లాడుతుంది? చర్చికి వెళ్తుంది కదా. ఏంటి, జస్ట్ ఇమాజిన్ చేయండి. తమ్ముడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, నిజమే నేను తప్పిపోయాను, డాడీ దగ్గరే కదా ఉన్నాడు అన్నయ్య, డాడీ మనసు రాలేదేంటి? ఇంట్లోనే కదా ఉన్నాడు అన్నయ్య, ఇంట్లోనే కదా ఉన్నాడు. కొంచెం మనసులో నొచ్చుకొని ఉండుంటాడు కదా, అన్నయ్య కోపంగా ఉన్నాడు నీ మీద. ఏంటి, ఎవరికైనా ఈరోజు అలాంటి సాక్ష్యాలు ఉన్నాయా? నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు నీ చెల్లి దగ్గర, అక్క దగ్గర, అన్నయ్య దగ్గర, నీ మమ్మీ దగ్గర, నీ డాడీ దగ్గర. కోపంగా మాట్లాడుతున్నావు, కోపంగా మాట్లాడుతున్నావు. తిరిగి వచ్చేటప్పుడు హక్కును చేర్చుకునే మనస్సు లేదండి మనకి. పోగొట్టుకున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ అన్నయ్య దగ్గర నీకు సాక్ష్యం కావాలని కోరుకోండి. డబ్బు విషయంలో అసలు మీరు దొరకండి. వదిలేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుడు నీ ఇంటిలోనికే నీ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు నీ రియాక్షన్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా మనకి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2 సమూయేలు 13వ అధ్యాయము. దావీదు కుమారుడు అబ్షలోమునకు తామారును ఒక సుందరవతికు సహోదరి ఉండగా, దావీదు కుమారుడకు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్నికై ఉన్నందున ఆమెకు ఏమి చేయవలనను దుర్బలమని ఆమెను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మోసే మీకు అర్థమై ఉంటుంది. దావీదు కుమారుడైన తన కూతురు అంటే దావీదు మనవరాలు తామారు. ఈమె చాలా సుందరంగా ఉంటుంది. దావీదు కొడుకు ఒక ఆయన ఈమెను చూచి మోహించాడంట. మోహించి ఇటు చూడాలి, ఒక స్కెచ్ చేశాడు. స్కెచ్ చేసి ఎలాగైనా తామారును ఇంటికి తెప్పించుకున్నాడు. ఇప్పుడు తామారు, నేనే తామారు అనుకుందాం. ఈ తామారు ఆ అన్నయ్య ఇంటికి ఎలాగెళ్తుందంటే, అన్నయ్యకి ఒంట్లో బాగోలేదు, క్యారేజ్ పట్టుకొని అన్నీ సమకూర్చి అన్నయ్యకు పరిచర్య చేయడానికి వెళ్తుంటే అన్నీ వడ్డేస్తుంది. ఈయన అసలు అన్నయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? వచ్చి చెల్లి దగ్గరే, పేరుకే చెల్లండి, పేరుకే చెల్లి. ఈ తామరకి ఒక్కసారి షాక్ అయిపోయింది. చేపట్టుకుంటున్నాడు. అన్నయ్య ఏం కావాలి చెప్పంటే, నాతో పాటు పడుకో అన్నాడు. దావీదు కొడుకు సాక్ష్యం పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను కూడా పోగొట్టుకున్నాడు. ఈరోజు చెప్పనా, చెల్లి అని చెప్పే చాలా రాంగ్ రిలేషన్స్ ఉంటున్నాయి చర్చిల్లో.
బయటికి చెల్లి అని అంటారు, ఎవ్వరికీ అనుమానం రాకుండా. నేను ఒక్క మాట అంటాను, సాక్ష్యము పోగొట్టుకున్నాం, పరిశుద్ధతను కూడా పోగొట్టుకున్నాం. చెల్లి అంటే చెల్లె. దావీదు కొడుకు తామారు దృష్టిలో ఎంత నీచుడుగా ఎందుకు మారిపోయావు అంటుంది ఆమె వాక్యంలో. ఎలా మాట్లాడుతున్నావు, చెల్లితో ఇలాగ మాట్లాడుతున్నావు, నువ్వు చెల్లితో ఎలాగ మాట్లాడుతున్నావు. సాక్ష్యం పోగొట్టుకున్నది ఏమండి, దాని అర్థం ఏంటో తెలుసా? చెల్లి అయినా చూస్తుండగా మనసులో అంత కామంతో ఉన్నాడు ఆయన. ఆమెను ఎలాగైనా అనుభవించాలని అనుకుంటున్నాడు. బయటికి చెల్లి అన్నాడు, అక్కడ వాక్యం చదివితే నా చెల్లి నాతో రమ్ము. ఎంత వరస్ట్గా ఉందండి, నా చెల్లి నాతో రమ్ము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్నయ్య, నువ్వు సాక్ష్యం పోగొట్టుకున్నావు. వదినిగా చూడాల్సిన నీ జీవితంలో నీ సాక్ష్యం పోగొట్టుకున్నావు. వదిని దగ్గర నీ సాక్ష్యం పోగొట్టుకున్నావు, మర్ది దగ్గర నీ సాక్ష్యం పోగొట్టుకున్నావు. తల్లిగా చూడాల్సిన వాళ్ళని, చెల్లిగా చూడాల్సిన వాళ్ళని నీ సాక్ష్యం పోగొట్టుకున్నావు. వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నీ 2 గాడిదలు పోయాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి సాక్ష్యము, ఒకటి పరిశుద్ధత. 2 పోయాయి. ఏమండి, ఎవరున్నారని నేను అడగను, అది మీకు తెలుసు. చూస్తాం ఆఫీస్లో మనకి చెల్లెనే వాళ్ళు అన్నయ్యనే పిలుస్తారు, లోపల ఇంకో ఫీలింగ్ నీకు అసలు నేను అన్నయ్యని ఎందుకు అవుతాను కదా, అలా మాట్లాడుతున్నా. ఏ రిలేషన్? మీ మమ్మీ మా మమ్మీ అక్క చెల్లెళ్ళా? ఇవన్నీ సంఘంలో నుంచి పోవాలి బయటికి. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మనలో కొంచెం మార్పు రావాలండి. మన మైండ్ సెట్లో ఏమంటే మన వల్ల కాదు, నేను చెప్తున్నాను కదా, మన వల్ల కాదు. నిన్న వచ్చుంటే బాగున్నాను, నాకు నీతి కరువై ఉన్నది, కానీ దేవుడే విశ్వాసంతో ఆ నీతిని మనకి ఇచ్చివాడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నా ప్రశ్న ఒకటే, ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు తండ్రి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు తన పిల్లల్ని చూసి ఇంటికి తెప్పించుకుంటే నువ్వు సాక్ష్యం పోగొట్టుకున్నావు. ఒక మామయ్య స్థానంలో ఉండి చాలా రాంగ్ చేస్తున్నావు మనం. ఆ లైవేడికి 2 గాడిదలు పోయాయండి. ఒకటి తన దాసుడి దగ్గర సాక్ష్యం పోగొట్టుకున్నాడు. అయ్యో, నేను చాలా ప్రబల్భాలు పలికాను, నా వంశస్థులైతే ఆత్మీయులు అక్కడికి వెళ్తే బాగుంటుందని నా దాసుడి దగ్గర సాక్ష్యం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బయట ఉన్న అన్యుల దగ్గర సాక్ష్యం పోగొట్టుకున్నారేమో. సంపాదించుకోవడం చాలా కష్టం అండి, కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి అసలు అర్థం అవట్లే, బట్టలు తీసేస్తున్నారు, గోతులో పడేస్తున్నారు. ఒరే, నేను చంపేస్తాను, ఆ దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నారు. యోసేపుకి అసలు బుర్ర పంచేలా. మా అన్నయ్య కదా ఇలా కొడుతున్నాడు ఏంటి నన్ను? ఊహించండి, కాలుతో ఇలా తన్ని గోతులో పడేశారు. సాక్ష్యం పోగొట్టుకున్నాం. మీ అన్నయ్య పట్ల మీరు ప్రవర్తించిన తీరు, మీ అత్తయ్య మామయ్య పట్ల ప్రవర్తించిన తీరు, నీ సాక్ష్యం పోగొట్టుకున్నావు, నీ పరిశుద్ధతను కూడా కోల్పోయావు. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? భారీగా ఉన్న స్త్రీ కంప్లీట్గా చనిపోయింది. అంటే ఆత్మీయంగా మృతుమై ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దగ్గర 2 గాడిదలు పోయాయి అని మీలో ఎవరికైనా అనిపిస్తే దాన్ని ఎలాగ పొందుకోవాలో ఒక ప్రణాళిక రచించుకోవాలి మనం. ఒకరోజు మొట్టమొదటి ఇజ్రాయేలు రాజు సౌలు
ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? 2 గాడిదలు పోయాయి, ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసింది, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు జరుగుతుంది ఏంటో తెలుసా? మనందరం సాక్ష్యం పోగొట్టుకున్నాం, అందరం పోగొట్టుకున్నాం. చెల్లిగా ఉండాల్సిన ఆమెతో మైండ్లో మిస్బిహేవ్ మైండ్లో అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఆమెను తాకలేదు, ఓకే, మైండ్లో మిస్బిహేవ్ చేసాం. ఈరోజు దేవుడు మనకి ఎలాంటి మనసు ఇవ్వాలో తెలుసా? వాళ్ళని నీ సొంత బిడ్డల్లాగా చూసే మనసు ప్రభు మనందరికి ఇచ్చినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఎవరైనా అలాంటి సాక్ష్యం పోగొట్టుకుంటే, బ్రదర్ పేరుకే చెల్లి అన్నయ్య అని పిలుస్తున్నాను, లోపల ఇంకొకటి రన్ అవుతుంది నా బ్రెయిన్లో, సాక్ష్యం నేను పోగొట్టుకున్నాను, అది నేనే, తప్పిపోయిన గాడిది నాదే అని మీకు అనిపిస్తే, కావాలని స్కెచ్ వేశాను, ఇరికించాను అన్ని, వాడి దగ్గర నా సాక్ష్యం పోగొట్టుకున్నాను అన్నవాళ్ళు ఇక్కడ ఉంటే, పరాయి స్త్రీ అని తెలిసి కూడా ఆమెను ఇంటికి తెప్పించుకొని ఒంటరిగా ఉన్న సమయంలో నా మైండ్ కోరుకున్నట్లు నా శరీరానికి నేను అనుమతి ఇచ్చాను అన్నవాళ్ళు ఇక్కడ ఉంటే, సాక్ష్యము పరిశుద్ధత రెండు పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఆ 2 కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ 2 కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏ వంశస్థులు తప్పు చేశారు? బెన్యామీను గోత్రం. ఏ వంశస్థులు? బెన్యామీను గోత్రం వాళ్ళు, పోకిరీలు. వాళ్ళు ఏం చేశారంటే ఈ భార్యను, ఈ లేవి వంశస్థుడి యొక్క భార్యను తప్పు చేసి అపవిత్రం చేశారు, సాక్ష్యం పోగొట్టుకున్నారు. మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఈయన సౌలు, అక్కడ నిల్చుందాం. ఈ సౌలు తన గాడిదలు పోగొట్టుకొని ఎత్తుక్కుంటున్నాడు, దొరకట్లే. ఆ 2 పోగొట్టుకున్నాడు, దొరకట్లే. ఎంత ఎతికాడు, అలసిపోయాడు. అరే ఇంకింటికి వెళ్ళిపోదాం అన్ని టైంలో తనతో పాటు ఉన్న వ్యక్తి చెప్పిన మాట, ఒకసారి ప్రవక్తను కలుద్దాం. జాగ్రత్తగానండి. దేవుడు ఆల్రెడీ ఆ ప్రవక్తతో ఏం చెప్తున్నాడంటే, బెన్యామీను వంశస్థుడు ఒకడు రాబోతున్నాడు, ఆయన ఇజ్రాయేలుకి రాజుగా ఉండబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటి ఈయన వచ్చిన పని వేరు, ఆ ప్రవక్త దగ్గరికి వచ్చిన పని వేరు. ఎప్పుడైతే ఆ బుడ్డి తైలం ఈ సౌలు మీదకి వచ్చిందో, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఇట్లా చూస్తున్నాడు, నువ్వు దేనిని వెతుక్కుంటున్నావో అవి నీ దగ్గరికి రాబోతున్నాయి. ఏ గాడిదలు నువ్వు పోగొట్టుకున్నావో అవి నీకు ఎదురు పడబోతున్నాయి. నీ దేవుడు నీ కొమ్మును హెచ్చింప చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కసారి ఆయన ఏమంటున్నాడు తెలుసా? బెన్యామీను గోత్రస్థుడు చాలా కనిష్ఠుడిని, చిన్నోడిని, నాకెట్లా ఇది సాధ్యం? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామము. ఏ బెన్యామీను గోత్రస్థులు అవమానపరిచారో, సాక్ష్యాన్ని పరిశుద్ధతను కోల్పోయారో, ఎప్పుడైతే అభిషేకం నీ మీదకి వస్తాదో, వెన్ యు రిసీవ్ అనాయింటింగ్,
ఎప్పుడైతే అభిషేకం నీ మీదకి వస్తావో నువ్వు పోగొట్టుకున్నది నీకు ఎదురు పడబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఉన్నారా గాడిదలు పోగొట్టుకున్నవాళ్ళు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ గాడిదలు అంటే ఆ సాక్షి పవిత్రతను కోల్పోయి కదా, మరి ఎలాగా? దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ ఎదుటి గ్రామంలో శిష్యులకి చెప్తున్నాడు, కట్టబడి ఉన్న 2 గాడిదలు కనబడతాయి, తీసుకురా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాటి మీద వస్త్రాలను కప్పే. ఆ గాడిద మీదే ఏ సాక్ష్యం అయితే కోల్పోయావో ఆ సాక్ష్యం ఇవ్వడానికి తానే ఆ గాడి మీదకి ఎక్కి ఊరంతా తిప్పడానికి ప్రభు అనుమతిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు మీరేం ఆ గాడిద నేనే ప్రభువా, నేనే పోగొట్టుకున్నాను, నిన్ను ఊరంతా తిప్పాలని ఉంది. ఇప్పుడు లోకం నిన్ను చూసి ఏం చెప్తుందో తెలుసా? ఈ గాడిద మీదే యేసు ప్రభువు ఎక్కాడు, ఈ గాడిద మీదే వస్త్రాలు పరచబడ్డాయి. పోగొట్టుకున్న నీ సాక్ష్యాన్ని దేవుడు ఈ మధ్యకాల సమయంలో నీకు ఇవ్వడానికి సిద్ధం. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నేను నిన్ను ఊరంతా తిప్పాలని ఉంది. నిజంగా మీకు ఎవరికైతే అనిపిస్తుంది, నాకైతే ప్రభు మీకోసం ఈ వాక్యం చెప్పినప్పుడు ప్రభువా ఊరంతా తిప్పాలని ఉంది. నేను నిజంగా చెప్తున్నానండి, సంఘంలో చాలామంది 2 పోగొట్టుకున్నారు, ఈ 2 పోగొట్టుకున్నారు చాలామంది. 80% ఈరోజు దేవుడు నీ మీదకి ఒక అభిషేకాన్ని తీసుకొచ్చి పోగొట్టుకున్న వాటిని నీ కళ్ళ ముందుకి ఆయన తెప్పించబోతున్నాడు. కట్టబడి ఉన్న గాడిదకు స్వతంత్రం ఇచ్చి వాటి మీద వస్త్రాలను కప్పి ఆ ప్రభువే ఊరేగాలని అనుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే ప్రభువా నేను ఊరంతా తిప్పాలని ఉంది, అన్ని ప్రాంతాలు అన్ని వీధుల్లో నిన్ను తిప్పాలని ఉంది, ప్రభా. నాకు ఈ లోకం వద్దు, ఆ రాంగ్ రిలేషన్ వద్దు ప్రభా, ఆ కన్నింగ్ నేచర్ నాకు వద్దు ప్రభువా. తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు అసూయ నాకు వద్దు ప్రభువా, నాకొద్దు, తీసే. నా సాక్ష్యం నాకు కావాలి, నా పరిశుద్ధత నాకు. ఏమండి, ఎంతమంది అయితే మీ శరీరంతో పెళ్ళి అవ్వకపోయి మీ శరీరంతో మీరు తప్పు చేశారో ఆ సిగ్గును కప్పడానికి ప్రభువే వస్త్రాలను వేసి నిన్ను ఊరేగించడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు ఎంతమందికి వాక్యం అర్థమైందో నాకు తెలియదు, కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు సిద్ధమైతే ఈరోజు ఒక అనాయింటింగ్ నీ మీదకి రాబోతుంది. ఆ అభిషేకంలో పోగొట్టుకున్నవి నీకు కనబడబోతున్నాయి. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఏ బెన్యామీను వంశస్థులు తప్పు చేశారో ఆ బెన్యామీను వంశస్థుల్ని దేవుడు లేపడం ప్రారంభించాడు. నువ్వు పోగొట్టుకున్న నీకు ఇస్తానన్నాడు. పడిపోయిన చోటే నిలబెట్టు దేవుడు నీ దేవుడు. ఆమేన్. ఏమండి, నీకు ఇష్టమైతే ప్రభా నన్ను సాక్షిగా మార్చు, పోగొట్టుకున్న ఆ సాక్ష్యము, పోగొట్టుకున్న పరిశుద్ధత నాకు ఇచ్చేలాగా నీ వస్త్రాలు నా మీద ఏ ప్రభువా, నేను ఊరంతా తిప్పుతాను అనే ప్రార్థన చేసే దమ్ము నీలో ఉంటే నీ మీద ఎక్కి ఊరంతా తిప్పించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ వేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? పోగొట్టుకున్న సాక్ష్యం, పరిశుద్ధత నాకు కావాలి. ఏమండి, మీకు స్వస్థత చేసి వెళ్ళిపోవడానికి కాదు ఈ కూటం. స్వస్థతలు అసలు మ్యాటర్ కాదు, పక్కన పెట్టేయండి. ఆశీర్వాదం మ్యాటర్ కాదు, పక్కన పెట్టేయండి. మ్యాటర్ ఏంటో తెలుసా? పోగొట్టుకున్న నీ గాడిదలు మరలా రావాలి. పోగొట్టుకున్న నీ 2 సాక్ష్యము, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పోగొట్టుకున్న నీ పరిశుద్ధత, పోగొట్టుకున్న నీ చూపు,
ఏ పాపిస్ట్ వీడియోలు చూస్తున్నావో ఆ చీప్ ఏమండి ఒక మాట చెప్తాను, ఈ సెల్ ఫోన్ చేతిలో ఎంతమంది నీ సాక్ష్యం పోగొట్టుకున్నారు? నీ మంచం నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందని బైబిల్లో ఉన్నది. ఇవి కూడా మాట్లాడబోతున్నాయి. ఈ ఫోన్ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందేమో. ఈ ఫోన్లో అన్ని దరిద్రమైన చూస్తున్నాడు, సాక్ష్యం ఇక్కడ పోగొట్టుకున్నావు సాక్ష్యం. ఇక్కడ దీంట్లోనే పోగొట్టుకున్నావు, నీ చేతిలో ఉండే దాంతోనే పోగొట్టుకున్నావు. దీని మీద తన వస్త్రమును కప్పి నిన్ను పరిశుద్ధపరచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ మీద ఏమండి ఈ రోజు నుంచి ఈ సెల్ ఫోను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లేదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కీర్తనలు వినే వాటిగా మారిపోవాలి నీ సెల్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరం ఏమండి నాతో కలిసి మనందరం పోగొట్టుకున్న సాక్ష్యం, పోగొట్టుకున్న పవిత్రతను ప్రభు మరలా ఇవ్వాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. మీరున్న స్థలాల్లో నేను లేచి ఎవరైతే బ్రదర్ నాకు ఆ 2 కావాలి అని అనుకుంటున్నారో వారు మాత్రం ముందుకు వచ్చినట్లయితే మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. త్వరగా రండి.